72 కీర్తనలో 78 అధ్యాయం 70, 71, 72. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యంలో ఎందు న్యాయపరి అయి వారిని నడిపించెను. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడని మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఇదిగో ప్రభు ఎంతవరకు బిడ్డలో చక్కని గానాలు చేశారు తండ్రి. నాయన ప్రభువా, వారికి ఇచ్చిన చక్కని స్వరాలు బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియచెప్పండి నాయన. ప్రతి ఒక్క చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. ఆత్మకార్యము జరిగించండి తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మీరు కార్యము చేయండి నాయన. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, స్థలమంతా నీ మహిమా ప్రభావాలు తేజస్తో మీరు ప్రకాశించండి నాయన. సాతాన క్రియలు లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. సాతాన క్రియలు లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. సాతాన క్రియలు లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేసి సహాయం చేయమని యేసు అతిపరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మరి కీర్తనలో ఆయన ఏమంటున్నారంటే, తన దాసుడైన దావీదును కోరుకొని. దేవుడు మరి అందరినీ కోరుకుంటాడండి? చెప్పండి, అందరినీ కోరుకుంటాడా? కోరుకోడు. ఆయనకి మరి ఇష్టమైన బిడ్డలై ఉండాలన్నమాట. ఆయన కోరుకోవాలి అంటే, ఈ బిడ్డ నాకు ఈ పనికి కావాలి అని దేవుడు ఏం చేస్తాడట? కోరుకుంటాడట అండి. దావీదుని ఎందుకు కోరుకున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాడు. అంటే దావీదు ఖాళీగా ఉన్నాడా? చెప్పండి, ఖాళీగా లేడు. ఏం చేస్తున్నాడట? గొర్రెలు మేపుతున్నాడటండి. గొర్రెలను మేపుతున్నాడటండి. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి. పాడి గొర్రెలు అంటే ఏంటండి? చెప్పగలరా? పాలిచ్చే గొర్రెలు. పాడి గొర్రెలు అంటే ఏంటి? పాలిచ్చే గొర్రెలు అన్నమాట. పాలిచ్చే గొర్రెల్ని, మామూలు గొర్రెల్ని మేపటం అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మామూలు గొర్రెలు మేపినట్టు పాడి గొర్రెలు మేపకూడదు. పాలిచ్చే గొర్రెల్ని మెల్లగా నడిపించాలన్నమాట. అంటే అవి కాస్త బాలింతలు కదండి. మరి మనము కూడా స్త్రీలము బాలింతలం అయినప్పుడు మన నడక ఎలా ఉంటుంది? ఇప్పుడు మరి ఆపరేషన్లు వచ్చిన తర్వాత ఇది వేరే సంగతి. కానీ అదే మనకి మామూలుగా ప్రీ డెలివరీ జరిగిన వాళ్ళకి మొత్తం ఒళ్ళంతా నొప్పులైపోతుంది అన్నమాట అండి. ఒళ్ళంతా కూడా నొప్పులైపోద్ది. కనీసం పళ్ళు కూడా నొప్పులు అవుతాయి. అవునా కదా? పళ్ళు కూడా నొప్పులు అయిపోతాయండి. మొత్తం బాడీ అంతా కదిలిపోయి పళ్ళు సహితం నొప్పులైపోయి మరి కొంత పథ్యం అనేటువంటిది పెడతారన్నమాట మనకి. ఆ పథ్యం వల్ల మనము రికవరీ అవుతామన్నమాట అండి. మెల్లగా ఒక 3 నెలలు వచ్చేటప్పటికి మళ్ళీ ఏదో క్రొత్త రక్తం పట్టాలి, మనం తినే ఫుడ్ వల్ల పట్టాలి అని చెప్పేవారు అన్నమాట. మనం తినే ఫుడ్ వేరేగా ఉంటుంది, ఆయిల్ వేరేగా ఉంటుంది. ఇలాగా అందరూ తినేటట్టుగా తినకూడదు వాళ్ళు. పాడి గొర్రెలు అనేటువంటివి కూడా వాటిని ఎలా నడిపించాలంటే వాటిని
మెల్లగా నడిపించాలన్నమాట. మామూలు గొర్రెలు నడిపించినట్టు నడిపించకూడదు. వాటిని మెల్లగా నడిపించాలి. వాటి విషయంలో చాలా సెక్యూరిటీ తీసుకోవాలి. వాటికి పెట్టే ఫుడ్ వేరేగా ఉండాలి. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అండి. ఆ పాడి గొర్రెల్ని కూడానంట ఆయన ఏం చేశాడు, వెంబడిస్తున్నాడట అండి. ఆ పాడి గొర్రెలు ఏం చేస్తున్నాడట, వెంబడిస్తున్నాడంటే గొర్రె ముందు నడుస్తుంది, వెనకాల కాపర్ నడుస్తూ ఉంటాడు అన్నమాట. ఏ డొక్క మీద పడుతుందో దేని మీద పడుతుందో అని చెప్పేసి ఈయన ముందు నడవడండి. ఎక్కడ నడుస్తాడు, వెనకాల నడుస్తాడు అన్నమాట. సహజంగా మరి గొర్రెలు ఆ డొక్క మీద ఈ డొక్క మీద పడవట్ట, కానీ మేకలు పడతాయి అటండి. తెలుసా మీకు? మేకలు ఆ డొక్క మీద పడతాయి అంట, ఈ డొక్క మీద పడతాయి అంట. గొర్రెలు మాత్రం తల ఉంచుకుని నడుస్తాయి. మనము ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళినప్పుడు గుంపులుగా వెళ్తాయి అన్నమాట అండి. వెళ్ళినప్పుడు చూడండి లైన్గా వెళ్తాయి ఆ గొర్రెలు. అదే మేకలు మీరు చూస్తే అంత లైన్ కట్టవయి, ఒక క్రమ పద్ధతిలో నడుస్తాయి ఈ గొర్రెలు. మేకలు అలా నడవండి. మేకలు నడిచే విధానం వేరుగా ఉంటుంది అన్నమాట. అందుకని నడిపించే విధానం కూడా వేరుగా ఉందంటండి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే పాడి గొర్రెలను వెంబడించుట మానిపించేస్తాడు. అంటే ఇక గొర్రెలు మేపడం చాలు, పాడి గొర్రెలు వెంబడించడం చాలు, నీకు ఒక పని చెప్పాలనుకుంటున్నాను నేను, రా అని పిలిచాడటండి దేవుడు. ఎందుకు పిలిచాడంటేనంట తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించాడట. దేవుడి యొక్క పిలుపు అందుకొని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, మరి కొంతమందిని దేవుడు తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకుంటాడటండి. అందుకే ఏర్పరచబడిన వారు కొద్దిమందే కానీ పిలవబడిన వారు అనేక మంది ఉంటారు. అయితే కొంతమంది ఏంటంటేనంట, దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేశాడు, ఈ ఆశ్చర్యకార్యం చేశాడు, ఈ స్వస్థత చేశాడు అని చెప్పి ఏం చేస్తారంటేనంట, మరి దేవుని పని చేయడానికి ఇష్టపడతారటండి. ఇష్టపడి దేవుని పని చేయడానికి వచ్చేస్తారట. అంటే ఎంత గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో అని వాళ్ళకున్న జీవనోపాధిని, వాళ్ళ వృత్తి కావచ్చు, ఏదన్నా కావచ్చు, దాన్ని వదిలేసి దేవుడు వెంబడించేస్తారటండి. వెంబడిస్తారు కానీ వాళ్ళు మరి ఎక్కువ కాలం అందులో ఉండలేనంట. గల కారణం ఏంటి అంటే సేవలోకి వచ్చాక చాలా పరీక్షలు వస్తాయి. పరీక్షలు పెడతాడు దేవుడు. వీళ్ళు నిలబడరా అని చెప్పేసి పరీక్షలు పెడతారన్నమాట. పరీక్షలో ఎంత మట్టుకు మాత్రమే ఉంటాయి అని చెప్పడానికి ఉంటుందండి? ఉండదు. అంటే ఇప్పుడు మరి పిల్లలకి ఎప్పటి నుంచి ఉంటున్నాయమ్మా పరీక్షలు? మాకైతే 4th క్లాస్ నుంచి ఎప్పటి నుంచో పెట్టేవారు నాకు తెలిసి. మరి ఇప్పుడు పిల్లలకి ఎప్పటి నుంచి పెడుతున్నారు? LKG నుంచి పరీక్షలు ఉన్నాయా? LKG నుంచి వయసుకి సంబంధం ఉండదండి. ఇప్పుడు చదువు అనేటువంటిది వయసుతో సంబంధం ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఎంతైనా చదువుకోవచ్చు, ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. కొంతమందికి చదువు అంటే చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట అండి. ఆ ఇష్టం ఉన్న వాళ్ళకి వివాహమైన పిల్లలు పుట్టినా లేకపోతే వృద్ధులు అయిపోయినా కూడా ఏం చేస్తారు, వాళ్ళు చదువుకుంటారన్నమాట. మరి చదువుకున్న వాళ్ళకి ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి కదా. అంటే వాళ్ళ వృద్ధాప్యంలో చదివినా కూడా వాళ్ళకి ఏమొస్తాయి? ఇప్పుడు పరీక్షలు వస్తాయి అన్నమాట. పరీక్షలు వస్తాయి. చదివిన ప్రతి ఒక్కరికి పరీక్షలు వస్తాయి. LKG పరీక్షలాగా మరి ఇంజనీరింగ్కో డాక్టర్కో పరీక్షలు ఉంటాయా అండి? ఇది వేరు, అది వేరు. మన స్థాయి పెరిగే కొద్ది మన పరీక్షలు కూడా ఎలాగ ఉంటాయి? పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా అని చెప్పి మీరు ఇంజనీరింగ్కో డాక్టరో అయ్యేటప్పుడు మీరు చిన్న వయసులో ఎలా చదువుతారు? పిల్లలు పడపడపడ చదువుతారండి. మెల్లగా చదవరాడు, గట్టిగా చదువుతారనమాట. 2 పిల్లలు కూర్చుంటే మీకు ఇంట్లో పోరాటం ఉంటుంది. ఈ పిల్లోడు చదివింది ఆ పిల్లోడికి నచ్చదు, ఆ పిల్లోడు చదివింది ఈ పిల్లోడికి నచ్చదు. 2 ఓ చోట కూర్చుంటే వాళ్ళకి కుదరదు అనమాట. వాళ్ళిద్దరిని మీరు సెపరేట్ చేయాలి. నువ్వు ఎక్కడ కూర్చో అంటే ఆ పిల్లలిద్దరూ కూడా నేను ఎక్కడే కూర్చుంటానంటారు. నేనెందుకు వెళ్ళాలి? ఫస్ట్ నేను కూర్చున్నాను కనుక నేనే ఉంటాను ఇక్కడ అంటాడు.
మీరు ఎవరిని కాంప్రమైజ్ చేయగలుగుతారో చెప్పనా? మీ మాట విన్న వాళ్ళు చేయగలుగుతారు, మీ మాట వినకపోతే చేయలేదు. నువ్వు కొంచెం అక్కడికి వెళ్ళిపోమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళిపో. వాడి మాట ఏంటో మనకు తెలుసు కదా, వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అది ఇది అని చెప్పేసి తిట్టాలన్నమాట. అది తిడితే అప్పుడు వీడు వెళ్తాడు, లేకపోతే వెళ్తాడు. ఇలా ఉంటాయి. ఏది ఏమైనప్పటికైనా చదువు పెరిగే కొద్ది గట్టిగా చదవరండి, అలా చూస్తారన్నమాట. అలా చూస్తే అర్థమైపోతుందండి. గట్టిగా చదవవసరం లేదు, బడబడ చదవవసరం లేదు. ఏది ఏమైనప్పటికైనా పరీక్షలు అనేటువంటివి ఉంటాయండి. ఏ ఏజ్లో అయినా కూడా పరీక్షలు ఉంటాయండి. చదివే వాళ్ళకి ఉంటాయి, చదవని వాళ్ళకి ఉండవు. ఇక్కడ దావీదు విషయంలో చూస్తే మనం ఇప్పటి వరకు నువ్వు ఈ గొర్రెలు మేపావు, పాడి గొర్రెలు కూడా నువ్వు మేపావు అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. పాడి గొర్రెలు మేపడం అంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ ఉండాలన్నమాట అండి. ప్రాక్టీస్ లేకపోతే పాడి గొర్రెలు మేపగలరా? మేపలేదు. అందుకని చాలా ప్రాక్టీస్ ఉండాలి. చాలా చక్కగానే మేపుతున్నావు, కానీ ఇక ఈ పని చాలు, నువ్వు రా అంటున్నాడు దేవుడు. ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు ఆయన? యాకోబు తన ప్రజలైన యాకోబును, తన ప్రజలు. ఎవరి ప్రజలు? దేవుని యొక్క ప్రజలండి. తన ప్రజలంటే దేవుని ప్రజలు. తన ప్రజలైన యాకోబును, తనకి స్వాస్థ్యమైన ఇశ్రాయేలు. ఆయన స్వాస్థ్యం అంటున్నాడు. ఇశ్రాయేలు పట్టుకుని ఏమంటున్నాడు? నా స్వాస్థ్యం అంటున్నాడు అన్నమాట. మేపడానికే ఆయన అతనిని రప్పించను. నువ్వు మేపాల్సింది వీళ్ళని. ఇప్పటి వరకు వాళ్ళని మేపావు, కానీ ఇప్పుడు నేను పిలుస్తున్నాను, నువ్వు రా. వచ్చి నువ్వేం చేయాలి అంటే యాకోబుని, తన ప్రజలైన యాకోబుని, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేల్ని మేపడానికే ఆయన అతనిని రప్పించాడటండి. ఆ మందల్లో నుంచి, ఆ గొర్రెల్లో నుంచి ఆయన రప్పించాడట. ఇక ఎప్పటి వరకు మేపింది చాలు, నువ్వు రా అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరి మాట వినాలి? అయ్యయ్యో, మరి ఈ గొర్రెలు నేను మొదటి నుంచి మేపుతున్నాను కదా, ఈ పాడి గొర్రెలు నేను నడిపిస్తున్నాను కదా అంటే ఆయన ఊరుకుంటాడండి? ఊరుకోడు. ఆయన రమ్మన్నప్పుడు రావాల్సిందే. ఎందుకు అంటే దావీదుకి దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడికి కూడా దావీదు అంటే చాలా ఇష్టం. అతను నా హృదయానుసారుడు అని చెప్పాడు. దావీదు గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడు ఆయన. అలాగే దావీదుకి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం అండి. అతని తల్లిదండ్రుల కంటే, అతని అన్నదమ్ముల కంటే, అందరికంటే ఎక్కువ ఇష్టం ఎవరు దావీదు నీకు అంటే దేవుడు, దేవుడు, దేవుడు అంటాడు. ఎన్నిసార్లు అడిగినా దేవుడనే చెప్తాడు ఆయన. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడం వేరు, దేవుణ్ణి కోరుకోవడం వేరు, దేవుణ్ణి హత్తుకోవడం వేరు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి హత్తుకున్నాడండి. హత్తుకోవడం అంటే ఏంటి? ఇలాగ గట్టిగా పట్టుకోవడం, కౌగిలిలో ఉండడం. చిన్ని పిల్లలు మనం ఎత్తుకుంటామండి. ఎలాగ ఎత్తుకుంటామండి? బాగా చిన్ని బిడ్డలను ఎలా ఎత్తుకుంటామండి? మనం ఇలా పట్టుకుంటాం, ఇలాగ మన కౌగిట్లో పెట్టుకుంటాం చిన్ని బిడ్డల్ని. అలా పెట్టుకున్నప్పుడు ఆ బిడ్డకి తగిలి ఇలా భుజం మీద మనం వేసుకుని ఆ బిడ్డని మనం ఇలా పట్టుకుంటే మన కౌగిట్లో ఉండిపోవడానికి ఇష్టపడతాడండి ఆ పిల్లోడైనా పిల్లైనా. ఆ పిల్లైనా నిద్రపోతారు. అలాగే వేసుకుంటే మన హీట్కి వాళ్ళు మన మీద అలా పడుకోవడానికి ఇష్టపడతారన్నమాట. వాళ్ళు తీసుకెళ్ళి మంచం మీద పడుకోగానే బేరమంటారా? ఎందుకని? ఆ తల్లి కౌగిలి వేరు, ఆ తల్లి యొక్క కౌగిలి వేరు. ఇంకా అలాగే ఎత్తుకునే కోల్ది నన్ను ఎత్తుకోమంటారు, కానీ విడిచిపెట్టరు అన్నమాట. ఇప్పుడు దావీదు దేవుణ్ణి ఏం చేశాడు? హత్తుకున్నాడండి. అయ్యా, నువ్వే నాకు తండ్రివైనా తల్లివైనా ఏదైనా నువ్వేనయ్యా నాకు అని దేవుణ్ణి అలాగా హత్తుకున్నాడండి. కౌగిలించుకున్నాడు, తన కౌగిట్లో ఉన్నాడు. ఎవరమైతే మన తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెండ్రుల కంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమిస్తామో
దేవుణ్ణి ఏం చేస్తాం మనం అలాగా హత్తుకుంటామండి, హత్తుకుంటాం. ప్రేమ అంటే చాలా రకాలు ఉంటుంది. కాసేపు లోకాన్ని ప్రేమిస్తారు, కాసేపు దేవుణ్ణి ప్రేమిస్తారు, కాసేపు కుటుంబాన్ని ప్రేమిస్తారు, కాసేపు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. అయితే అలా ప్రేమించకూడదమ్మా అని మీరు అడగొచ్చు. ప్రేమించవచ్చు, మన భర్తని ప్రేమించాలి, భార్యని, పిల్లల్ని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏముంటుంది? అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి మనం? దేవుణ్ణి ప్రేమించాలి. 100% దేవుణ్ణి ప్రేమించాలండి. తర్వాతే మిగతా ప్రేమలు. అదే ఒరిజినల్ ప్రేమ అంటే. మా ఆయన అంటే నాకు ప్రాణమండి అంటాను, మా ఆవిడంటే నాకు ప్రాణమండి అంటారు, నా పిల్లలంటే నాకు ప్రాణమండి అంటారు. మరి దేవుడంటే తర్వాతనే కదా అక్కడ అర్థం. మొదట నా భర్త, మొదట నా భార్య, తర్వాత నా పిల్లలు, ఆ తర్వాతే దేవుడు. అంటే నువ్వు ఎవరికి ఎక్కువ స్థానం ఇస్తున్నావు? నీ హృదయంలో నువ్వు ఎంత స్థానం ఇస్తే ఆ స్థానంలోనే ఆయన ఉంటాడు. ఆ స్థానంలో నువ్వు ఎక్కడ పెట్టావు ఆయన్ని, అక్కడే ఉంటాడు ఆయన. నువ్వు అక్కడెక్కడ ఉండొద్దు. నా హృదయంలోకి రా ప్రభువా, నా హృదయంలో ఉండయ్యా. నా హృదయం అనేటువంటిది ఒక సింహాసనము. మన హృదయాలు ఏంటో తెలుసా మీకు? సింహాసనము. ఈ హృదయం అనే సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టుకోవాలి? మన యేసయ్యను కూర్చోబెట్టుకోవాలండి. ఈ హృదయాన్ని అందుకే ఇచ్చాడు దేవుడు మనకి. మన హృదయం అనే సింహాసనం మీద ఆయన ఆసీనుడు అవ్వాలని, మనమే ఒక దేవాలయముగా ఉండాలని, ఆయన ఒక దేవుడుగా మనలో ఉండాలని ఆయన ఆశతో మన హృదయంలో ఈ శూన్యాన్ని ఉంచాడనమాట. మన లోపల ఒక శూన్యాన్ని ఉంచాడనమాట. ఒక ఇల్లు కట్టినప్పుడు ఏ గదైనా ఖాళీగా ఉందనుకోండి, ఈ రూమ్ ఏంటండి ఇలా ఖాళీగా ఉంది, ఎందుకు కట్టారు ఇది, ఇందులో ఏం పెట్టలేదేంటి అంటారా? అది స్టోర్ రూమ్ అండి, వేస్ట్ సామాన్లన్నీ పెడతాం అని మీరు అనొచ్చు. లేదు అంటే అది ఒక ప్రార్థనా గదండి, అందులోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం అని చెప్పేసి అనొచ్చు అన్నమాట. ఇలా రకరకాలుగా మన ఇంట్లో ఏ రూమ్ అయినా ఖాళీగా ఉంది అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు తప్పకుండా అడుగుతారు, ఎందుకు ఈ రూమ్ ఖాళీగా ఉంది అని. అలాగే మన లోపల కూడా అన్నీ అమర్చబడిపోయినాయి, కానీ ఒక శూన్యం అనేటువంటిది ఉండలేదు. అది కేవలము దేవుడు నివసించడానికే అది పెట్టుకున్నాడు మన లోపల. అయితే అక్కడ మనం పట్టుకెళ్ళి ఒకళ్ళేమో భర్తను పెడతారు, ఒకళ్ళేమో భార్యను పెడతారు, ఒకళ్ళేమో పిల్లలు పెడతారు, ఒకళ్ళు అక్క చెల్లెలు పెడతారు, ఒకళ్ళు అన్నదమ్ములు పెడతారు. ఇలా రకరకాలుగా ఏదో ఒకటి, ఒకళ్ళ బంగారాన్ని పెడితే ఒకళ్ళు డబ్బులు పెడితే ఇలాగ ఏదో ఒకటి పెట్టుకుంటారన్నమాట. ఆ హృదయం నిండా అదే ఉంటుంది అనమాట. ఇంక దేవుడు ఎక్కడ కూర్చుంటాడు వచ్చి, నువ్వు రా ప్రభా నా హృదయంలోకి రా ప్రభా, ఎక్కడొస్తాడు ఆయన? ఒకసారి ఒక వ్యక్తి ఇలా చెప్పారన్నమాట అండి, అన్య భాషలు మాట్లాడుతున్నారటండి. ఆలమందిరంలో కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు అన్య భాషలు మాట్లాడుతున్నారటండి. మాట్లాడుతుంటే మరి ఆ లోపల దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తున్నారట, ఆ కాపరికి చూపిస్తున్నారటండి దేవుడు. వాళ్ళ హృదయం రా ప్రభా నా హృదయంలోకి రా ప్రభా అని చెప్పేసి వాళ్ళు దేవుడిని అడుగుతున్నారట, నా హృదయంలోకి రాయ్యా, నా హృదయంలోకి రాయ్యా అని. ఆరాధన చేసేటప్పుడు చాలామంది చూడండి గోల కింద ఉంటారన్నమాట. అంటే అది గోలని కాదు, కానీ వాళ్ళ ప్రభువుని ఏం చేసుకుంటున్నారు, నా హృదయంలోకి రా ప్రభు అని ఆహ్వానించుకుంటున్నారు. కొంతమంది ఏడుస్తారు, కొంతమంది సంతోషంతో ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. అభిషేకాలు పొందుకుంటారు, ఇది అన్య భాషలు మాట్లాడతారు, ఇలా రకరకాలుగా ఉంటారన్నమాట అండి. అయితే రా రా అని చెప్పేసి అంటున్నారట. తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి లోపల ఎవరున్నారంటండి, లూసిఫర్ ఉన్నాడండి, దెయ్యం ఉన్నాడు లోపల. అదేంటి ప్రభు వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారు కదా అని ఆ వ్యక్తి అడిగారట కాపరి. అన్య భాషలో ప్రభువా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు అని నన్ను అడుగుతున్నారమ్మా. అడుగుతుంటే
నేను వెళ్ళాను, లోపలికి వెళ్దాం అనుకునేసరికి లోపలే ఉన్నారు. మరి లూసిఫర్ ఉంటే ఆయన వెళ్తాడా లోపలికి? అదంతా పైదే, లోపల ఎవరున్నారు? నేను మీకు చాలాసార్లు చెప్పాను, సైతాను కూడా అన్య భాషలు మాట్లాడతాడండి. కొన్నిసార్లు కొంతమంది అన్య భాషలు మాట్లాడినప్పుడు నేను ప్రభువుని అడుగుతాను, ప్రభు ఏంటి ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన వేరుగా ఉంది, వీళ్ళ యొక్క జీవిత శైలి వేరుగా ఉంది, వీళ్ళు అన్య భాషలు ఎలా మాట్లాడుతున్నారు ప్రభు, ఏంటి ఇది, ఏం ఆత్మ ఇది నీ ఆత్మ అయితే ఉంచు, లేదంటే ఆపై ప్రభు అన్నట్టు పక్కన ఆగిపోతారన్నమాట. ఇక గట్టిగా ఏం మాట్లాడి నా మనసులో అనుకుంటాను అంతే. ఎందుకు ఆగిపోయినాయి అన్ని భాషలు? అవి దేవుడు ఇచ్చినవి కాదయ్యి. చూసిన వాళ్ళు విన్నవాళ్ళు అనుకుంటారు అయ్యి బాబు దేవుడాత్మే, వీళ్ళకి దేవుడాత్మ వచ్చేసింది, వీళ్ళు పరిశుద్ధాత్మలు పొందేసుకున్నారు అనుకుంటారన్నమాట. మనకు ఆత్మీయనేత్రాలు తెరవబడి ఉంటే అక్కడ ఏ ఆత్మ పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. మనకు ఆత్మీయనేత్రాలు తెరవబడకపోతే మనకేం అర్థమవుతుంది? అది పరిశుద్ధాత్మ అనుకుంటాం. పరిశుద్ధాత్మ అనేటువంటిది మనం పరిశుద్ధంగా ఉండాలండి. ముందు మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరము నాకు దేవాలయం అన్నాడు ఆయన. ఈ దేవాలయాన్ని ఎలా ఉంచాలి? మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? మీరెందుకు జారత్వం చేస్తున్నారో? ఇది జారత్వం నిమిత్తము కాదు, మీ దేహము నాకు దేవాలయముగా కావాలని మీకు తెలీదా అని చెప్పేసి దేవుడు దేవాలయాలుగా మీ శరీరాలు కోరుకుంటే దాన్ని మీరు జారత్వానికి ఎందుకు అప్పగిస్తున్నారని పౌలు గారు అడుగుతున్నాడు, కొరింథీయులను అడుగుతున్నాడు. కొరింథీయులనే కాదు, ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు కూడా అడుగుతాడు ఆయన. మన శరీరాలని ఎలా కోరుకుంటున్నాడు ఆయన? దేవాలయంలా కోరుకుంటున్నాడు ఆయన. ఒక్క పొరపాటు చేస్తే దావీదుని శిక్షించకుండా ఊరుకున్నాడు ఆయన? ఊరుకున్నాడండి ఆయన? అది పొరపాటున జరిగింది, అనుకోకుండా. కొన్ని చూడండి, ఎవరైనా కావాలని యాక్సిడెంట్ చేసుకుంటారేటండి. అందుకే కొన్ని విషయాలు ఏమని మాట్లాడతారంటే యాక్సిడెంట్లుగా జరిగిందండి, అది అనుకోకుండా జరిగిందండి అని. అనుకోకుండా జరిగింది అంటే వాళ్ళు భయంకరమైన పశ్చాత్తాపడతారు దేవుడి దగ్గర. కావాలని చేస్తే వాళ్ళకి పశ్చాత్తాపం రాదండి. పాపము కావాలని చేసిన వాళ్ళకి పశ్చాత్తాపం రాదు. అనుకోకుండా, తెలియకుండా, అనుకోకుండా చేస్తే దేవుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. వాళ్ళ పశ్చాత్తాపం ఎలా ఉంటుందో చెప్పనా? లోతైన పశ్చాత్తాపం వస్తుంది వాళ్ళకి. గుండెల్లో నుంచి, అయ్యా నేను చేసింది తప్పయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు తెలియక చేశానయ్యా, లేకపోతే పొరపాటునే జరిగిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను నాయన, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ అడుగు జాడల్లో నేను నడిచే కృప నాకు దయచేయి తండ్రి అని లోతైన పశ్చాత్తాపం వాళ్ళ ప్రభు దగ్గర బేవత్సంగా ఎడుతారండి. బేవత్సంగా ఎడుతారు, అలాగే ఇలాగే ఆడవు. అంత లోతైన పశ్చాత్తాపం వస్తుంది వాళ్ళకి. కావాలని పాపం చేసే వాళ్ళకి పశ్చాత్తాపం వస్తుందండి. పశ్చాత్తాపం వచ్చినట్టు నటిస్తారన్నమాట. ఎలా నటిస్తారు? నోటుతో వస్తుంది ప్రార్థన. ఎక్కడి నుంచి వస్తుంది? నోటుతో వస్తుంది, కానీ గుండెల్లోంచి రాదు వాళ్ళకి. ఎందుకని? అది ఏదో నోటుతో అలా ఒప్పుకుంటారన్నమాట. నోటుతో ఒప్పుకుంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. హృదయంలో నుంచి వచ్చిందంటే ఇంకెక్కడికి చేయదు. అందుకే ఎప్పుడు కూడా మనిషికి లోతైన పశ్చాత్తాపం రావాలి, కానీ పెదవుల్లో నుంచి కాదు రావాల్సింది, గుండెల్లో నుంచి రావాలి పశ్చాత్తాపం అనేటువంటి. పొరపాటున అతనికి తెలియక చేశాడు ఆ తప్పు. అందుకే దావీదు మళ్ళీ ఎప్పుడైనా చేశాడు ఆ తప్పుని. దావీదు ఒప్పుకునే విధానం ఎలా ఉందంటేనట, అసలు దేవుడికే పశ్చాత్తాపం కలిగించేశాడటండి దావీదు. అయ్యా పొరపాటును చేశానయ్యా, అది తప్పని నాకు తెలియదయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. ఎప్పుడు దేవుడిని అడుగుతానే ఉంది కూడా, నేను క్షమించాను రా బాబు, వదిలేయి, నేను మర్చిపోయి నువ్వెందుకు రాదు పట్టుకుని ఎలా ఆడతావు అంటున్నాడంట దేవుడు. అయినా ఆ ఒక్క తప్పు మాత్రం నేను ఎందుకు చెయ్యాలి అని
అతను పశ్చాత్తాపడుతూనే ఉండేవాడు అంటాడు. ఎందుకు ఆ ఒక్క విషయంలో నేను అలా చేశాను, ఆ ఒక్క విషయంలో నేను ఎందుకు అలా చేశాను అని చెప్పేసి అలా పశ్చాత్తాపడేవాడు అంటాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అయితే దేవుడు ఆ తప్పే కనుక ఇక ఎన్నడూ కూడా దావీదు తప్పు చేయకుండా శిక్షించాడనమాట. తప్పు చేయాలంటేనే భయం కలిగేటట్టుగా చేశాడనమాట దేవుడు. తప్పు అయిపోయింది అనేసి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు, అన్నీ చేశాడు, ఉపవాసం ఉన్నాడు. అయినా బిడ్డ చచ్చిపోయాడు. నా మోకాళ్ళు బలహీనమైపోయినాయి అన్నాడు. అతని కన్నీళ్ళు కంట పరుపు ఏమైపోయింది, తేలిపోయింది అంటాడు. అంటే అంత కన్నీరు విడిచేటట్టే అండి పడుకుని. ఎందుకు ఈ ఒక్క దాంట్లో నేను ఈ పొరపాటు ఎందుకు చేశానా అని అలా పశ్చాత్తాపడ్డాడంటే, అలాగా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం అనేటువంటిది లోతైన పశ్చాత్తాపం రావాలండి. పై పశ్చాత్తాపాలు పడితే మళ్ళీ అలా చేస్తూనే ఉంటారు. అలవాటు అయిపోతుందండి. పాపంతో ఆటలాడుకుంటారటండి. కొంతమంది ఏం చేస్తారట, అది పాపం అని తెలిసినా కూడా దాంతో ఆట ఆడుకుంటారటండి. పాపం ఎలాంటిదంటే పాము లాంటిదండి, సర్పంలాగా కాటేసేస్తుందండి. అందుకని ఎవరైనా సర్పంతో ఆడుకుంటారేంటండి? ఎవరైనా ఆడుకుంటారా చెప్పండి? ఆటలు ఆడుకోండి. పాపంతో ఏం చేయకూడదు, ఆటలు ఆడకూడదు. దేనితోటైనా ఆడొచ్చేమో కానీ దేనితో ఆడకూడదు, పాపంతో ఆట ఆడకూడదు. పాపం ఎప్పటికైనా ఆటేస్తుంది. అందుకే ఒక భక్తుడు రాస్తూ, పాపం అనేటువంటిది ఒక సర్పం లాంటిది, అది ఎప్పటికైనా కాటేస్తుంది అని చెప్పి రాశాడనమాట. చక్కని పాట రాశాడు ఆయన. చాలా మీనింగ్ఫుల్గా రాస్తూ ఉంటారు కొంతమంది పాట. అంత పశ్చాత్తాపడ్డాడండి దావీదు. ఇంకెప్పుడు పాపం చేయడం తప్ప ఇంకా త్వరపడలేదు, ఇష్టపడలేదు. త్వరపడలేదు కానీ ఇష్టపడలేదు అనమాట. నా దేవునికి ఇష్టం కాదు, నేను ఇంకా చెయ్యకూడదు అని మంచి తీర్మానం చేసుకున్నాడు అనమాట. చేసుకొని ఆ పాపాన్ని ఇంకా మరి అసహించుకున్నాడు అనమాట. ఏదైనా మనం అసహించుకున్నాము అంటే కనుక జ్యోతిగా రట్టుకొని కొట్టండి. ఏదైనా మనము అసహించుకున్నామంటే చేస్తామంటే ఆ పని మనం దాన్ని అసహించుకుంటే చేయమా పని. దాన్ని అసహించుకోకపోతే ఆ పనిని చేస్తూనే ఉంటారు. ఎప్పుడోకప్పుడు చేస్తూనే ఉంటారండి. అసహ్యం పుట్టాలి. పాపం అంటే ఏం పుట్టాలి? అసహించుకోవాలి. నువ్వు దేన్నైతే అసహించుకుంటావో దాని జోలికి వెళ్ళవేక. అసహించుకోవాలి. మనం అసహ్యం కలగాలి. చిచ్చి ఈ పని చేస్తే నా దేవుడికి ఇష్టం కాదని నాకెందుకు ఇష్టం అవ్వాలి అని మనం దాన్ని ఏం చేస్తాము, అసహించుకుంటామన్నమాట. దావీదు అలా చేశాడండి. అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాడు ఆయన? దేవుడిని ప్రేమించాడు. తర్వాతే మిగతా వాళ్ళు అందరూ, దేవుడి తర్వాతే మిగిలిన వాళ్ళందరూ కూడా. ఆ రీతిగా ఆయన దేవుని యొక్క హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. ఎక్కడ? నా హృదయం మీద నిన్ను నామాక్షరముగా రాసుకున్నాను అంటాడు అనమాట. పరమగీతాల్లో ఆ మాట ఉంటుంది. స్థానము ఆయన గుండెల్లో సంపాదించాలి మనం. ఆయన గుండెల్లో స్థానం సంపాదించడం అంటే అది ఎవరో చిన్న విషయం అండి. మనుషులు హృదయాల్లో మీరు స్థానం సంపాదించగలరేమో కానీ దేవుడి గుండెల్లో స్థానం సంపాదించాలంటే అది ఎవరైనా చిన్న విషయమా? కాదు. దేవుడికి ఎంత ఇష్టమైతే ఆ స్థానాన్ని మనం సంపాదిస్తాం.
దేవుడికి ఇష్టమైంది మనకి ఇష్టం అవ్వాలి, దేవుడికి ఇష్టం కాదు మనకి ఇష్టం అవ్వాలి. దేవుడు దేన్ని అసహించుకున్నాడో దాన్ని మనం అసహించుకోవాలి. దేవుని యొక్క మనసు ఎలా ఉందో మన మనసు అలాగే అయిపోతుందండి. దేవుని నేత్రాలు ఎలా చూస్తున్నాయి మన నేత్రాలు అలా మారిపోతాయి అండి. ఎప్పుడు క్రీస్తుని ధరించుకుంటాయి. ఎప్పుడు క్రీస్తుని ధరించుకోవాలి. మన నూతన స్వభావాన్ని కలిగి ఉన్నటప్పుడు అప్పుడు మారిపోతాయి ఇవన్నీ కూడా. పరిశుద్ధాత్ముడే మన స్వభావాన్ని నూతనంగా మార్చేస్తానంటున్నాడు ఆయన. నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తానంటాడు ఆయన. ఇంతవరకు నువ్వు గొర్రెలు మేపావు మంచిదే, పాడి గొర్రెలు కూడా మేపావు చాలా శ్రద్ధగా మంచిదే. కానీ ఇక నువ్వు చాలు, నువ్వు రా, నువ్వు వచ్చి నా ప్రజలైన యాకోబుని నువ్వేం చేయాలి? ఏం చేయమంటున్నాడు? తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని పిలిపించాడట. రమ్మని పిలుస్తున్నాడు ఆయన రమ్మని పిలుస్తున్నాడు. చాలా జనం ఉన్నారు అక్కడ, కానీ అందరినీ పిలవడండి ఆయన. ఏ పనికి ఎవరు కావాలో వాళ్ళనే పిలుస్తాడు ఆయన. పిలిచినప్పుడు అంటే అతను ఏం చేశాడంటేనంట, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. పాలించడం అంటే ఏంటి? పరిపాలన చేసే అధికారాన్ని ఇచ్చాడు దేవుడు అతనికి. ఏమిచ్చాడు? ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు? గొర్రెలను చక్కగా మేపాడు అతను. పాలిచ్చే గొర్రెలను చక్కగా మేపాడు అతను. అతను చేసే ప్రతి కార్యాన్ని చూశాడు దేవుడు. స్టార్టింగ్ దేవుడిని స్తుతించాడు, ఆరాధించాడు, గణపరిచాడు. గొర్రెలు మేపుతూనే ఉన్నాడు, దేవుడిని స్తుతిస్తూనే ఉన్నాడు, ఆరాధిస్తూనే ఉన్నాడు, గణపరుస్తూనే ఉన్నాడు. అటు గొర్రెల్ని విడిచిపెట్టలేదు, ఇటు దేవుడిని విడిచిపెట్టలేదు. ఏ పనిని ఎలా చేయాలో అలా చేస్తూనే ఉన్నాడు. చాలా చక్కగా చేస్తూ ఉన్నాడు. సౌలు దగ్గరికి పంపించాడు దేవుడు. సుబుద్ధితో సౌలు చెప్పిన ప్రతి పనిని కూడా సుబుద్ధితో చేసుకొచ్చాడట. ఆ సుబుద్ధితో చేయడాన్ని బట్టి సౌలుకి భయం సౌలుకి దావీదంటే భయం కలిగిందంటండి. అప్పటికే రాజు ఎవరు? సౌలు అంటే దావీదుకి భయం వేయాలా? దావీదంటే సౌలుకి భయం వేయాలా? ఎవరంటే ఎవరికి భయం కలగాలి? కానీ సుబుద్ధితో అతను ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నాడో, సౌలు బుద్ధి అలాంటిది కాదు, కానీ దావీదు బుద్ధి సుబుద్ధి అని రాయబడింది అక్కడ. ఆయన చెప్పిన ప్రతి చోటకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడట. ఏ పని చెప్తే ఆ పని చేశాడంట. నేనేంటి ఈ పని చేయడం ఏంటి అనుకోలేదటండి. నీకు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఆ పని నేను చేయడం ఏంటి, ఈ పని నేను చేయడం ఏంటి, నేనేంటి, నా టాలెంట్ ఏంటి అని ఎప్పుడు అనుకోవడం దేవుడి దగ్గర. ఒక్కొక్కసారి ఏ పని అయినా చెప్తాడు ఆయన. చెప్పినప్పుడు ఏం చేయాలి? మనం చెయ్యాలి. మన టాలెంట్ కావచ్చు, మన ఏదైనా కావచ్చు, అది ఎక్కడ పెట్టాలండి? మన కిరీటాలు పట్టుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టాలి. మనం కలిగి ఉన్నది ఏదైనా పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఆయన పాదాల దగ్గర పెట్టాల్సిందే. ఆ పని నేను చేయను, ఈ పని నేను చేయను ఇలా చెప్పకూడదు దేవుడి దగ్గర ఎప్పుడు. ఆయన ఏ పని చెప్తే ఆ పని చేశాడటండి. సుబుద్ధితో చేశాడట. పని చేయడం వేరు, సుబుద్ధితో చేయడం వేరు. సుబుద్ధితో పని చేసినప్పుడు అంట సౌలుకు భయం వేసిందంటండి. దావీదుని చూసి సౌలుకు భయం వేసిందంట. అంచెలంచెలుగా పనులు చెప్పుకుంటా వచ్చాడు దేవుడు. గొలియాతు ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇశ్రాయేలీలందరూ వణికిపోతున్నారు. ఎవరిని చూసి? గొలియాతుని చూసి వణికిపోతున్నారు. నేను వెళ్తానని వెళ్ళాడు. ఆ వాక్యం చదివేటప్పుడు నేను చాలాసార్లు చదువుతాను, చాలాసార్లు చెప్తూ ఉంటాను, వింటూ ఉంటాను. కానీ మరలా ఏదో కొత్తది వస్తుంది అన్నమాట అండి. ఆ యొక్క లోయలోకి దిగాడటండి అతను. ఎక్కడికి దిగాడు? గొలియాతు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎక్కడ దిగాడు ఆయన? లోయలోకి దిగాడు. కిందకంట దిగాడటండి. ఆ కిందకంట దిగితే అక్కడ నున్నటి రాళ్ళు 5 ఏరుకున్నాడని ఉందన్నమాట.
నున్నటి రాళ్ళు దేనికి సాదృశ్యం అని చెప్పాను, గతంలో చెప్పాను మీకు. గొరుకుతనం లేదు, గొరుకుతనం అంతా పోయింది. ఎప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో శ్రమలు అనుభవించినప్పుడు ఆ శ్రమల్లో పడి వాళ్ళ కొట్టుకుంటూ పోతుంటే వాళ్ళలో ఉన్న గొరుకుతనం పోయిందంటండి. వాళ్ళలో ఉన్న గొరుకుతనం పోయిందంట. నున్నగా తయారయ్యారటండి. గొరుకు రాయిని తీసుకున్నాడని లేదు అక్కడ, నున్నటి రాళ్ళు 5 ఏరాడని ఉంది అక్కడ. చాలా భయంకరమైన శ్రమల్లో వాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకుంటూ కిందకి వెళ్ళిపోయారు. కిందకి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళలో ఉన్న గొరుకుతనం అంతా పోయి వాళ్ళు స్మూత్గా తయారయ్యారు. మెత్తన హృదయం, మెత్తని స్వభావం, క్రీస్తుని ధరించుకున్న బిడలుగా మార్పు చెందారు వాళ్ళు. అలాంటి రాళ్ళు 5 తీసుకున్నాడు కానీ ఒక్క రాయికే పడిపోయాడు. హల్లెలూయా. అంటే అంత అజానుబాహుణ్ణి కొట్టాలి అంటే ఎన్ని ఆయుధాలు పట్టుకెళ్ళి అతని కింద పడ్డ చావడం. అంత ఫుల్ కవరింగ్ ఉంది అతనికి, తల దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా ఫుల్ కవరింగ్ ఉంది. కత్తులు కానీ ఈటలు కానీ బళ్ళాలు కానీ ఏవి పనిచేయవు అతనికి, బ్రష్లు కానీ ఏది పనిచేయదు అతనికి. కానీ ఒక రాయిని తీశాడు. అతనికి బాగా అలవాటు అయింది ఏంటి? ఒడిసెల. అదే ఒడిసెలతో రాయితో కొట్టే అవకాశాలు కల్పించాడు దేవుడు అక్కడ. కత్తిలతో ఈటలతో బళ్ళాలతోనే యుద్ధం చేస్తారు అని మాత్రమే తెలుసా ఇశ్రాయేలీయులకి. వేరే రకమైన యుద్ధాలకు కూడా చేయొచ్చని వాళ్ళకి తెలియదు. దావీదుకి కత్తిలతో ఈటలతో బళ్ళాలు యుద్ధం చేయడం దావీదుకి తెలియదు. తనకు తెలిసిందల్లా ఒడిసెలతో కొట్టడమే తెలుసు తనకి. అదే ఏర్పాటు చేశాడు దేవుడు అక్కడ. ఎందుకు చేశాడు అంటే ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పడానికి చేశాడు ఆయన. ఇశ్రాయేలీయులు వాళ్ళ కలిగి ఉన్న ఆయుధాల మీద నమ్మకం పెట్టుకున్నారటండి. మనము కూడా భూ సంబంధించిన వేటి మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఎవరి మీద పెట్టుకోవాలి నమ్మకం? దేవుడి మీద పెట్టుకోవాలి నమ్మకం మనం. అలాగే మనకు నమ్మకమైన వాళ్ళ కొద్దిమంది ఉన్నటప్పుడు వాళ్ళని తీసుకోవాలి చేతిలోకి. మన చేతిలో నుంచి జారిపోయిన వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, ఉంటారా మన చేతులలో? ఉండరు. అది జారిపోయే రాయి అయి ఉండకూడదు, అది గరుకుతనం కలిగిన రాయి అయి ఉండకూడదు, అది ఎత్తి మీద ఉండకూడదు, అది లోయలో ఉండాలి. లోతైన అనుభవంలోకి వెళ్ళిన వ్యక్తులై ఉండాలను. అలాంటి వ్యక్తిని చేతిలోకి తీసుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అయితే మనము కూడా ఆలోచించుకోవాలి, నేను ఏ రాయిలాగా ఉన్నాను ప్రభువా, నువ్వు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే రాయిలాగా ఉన్నానా నేను? ఇంకా నాలో గరుకు స్వభావం ఉందా? నీకే తెలిసిపోద్ది. ఎక్కడెక్కడ నీకు ఏది పనిచేస్తుందో నీకే అర్థమైపోద్ది. కొంతమందిలో కొన్ని రకాలు పనిచేస్తూ ఉంటాయి. అవి పని చేయకూడదండి దేవుడి దగ్గర. దీన మనసు కలిగి ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుతాడో వాడిని నేను దృష్టిస్తున్నాను, దీనుల యొద్ద నేను నివాసం చేస్తానన్నాడు ఆయన. మనము దీన మనసు కలిగి ఉంటే మన హృదయంలో ఆయన ఏం చేస్తానంటున్నాడు? నివాసం చేస్తాడట. మన ఇంట్లో నివాసం చేస్తాడు, మన మందిరంలో నివాసం చేస్తాడు ఆయన. ఈ దేహం అనే దేవాలయంలో ఆయన నివాసం చెయ్యాలంటే మనం ఎలా ఉండాలట? దీనులుగా ఉండాలటండి. దీనులుగా ఉండాలి. దేవుడికి కనబడుతుంది మన దీనత్వం అనేటువంటిది, మనుషులకు కాదండి, దేవుడికి కనబడుతుంది మన దీనత్వం. ఆ కరుకుదనం ఉండకూడదు మనలోని. ఇవన్నీ కూడా దీనుల్ని దేవుడు వాడుకుంటాడు, కానీ గర్విష్ఠుల్ని అహంకారాన్ని దేవుడు వాడుకోడండి. సౌలు దగ్గర ఏముంది?
ఏముందండి? ఆ దావీదుని చూసి చాలా మరి అసూయ పడిపోయాడు ఆయన. దావీదుని చూసి ఏం పడ్డాడు? అసూయ పడిపోయాడు. అసూయ పడిపోయి దావీదును చంపాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? కాపాడాడు ఆయన. మరణము తప్పించుట ప్రభువు అయిన యెహోవా వశం. ఆయన చంపాలని చాలా ప్రయత్నాలు చేశాడు ఆయన. కానీ ఎప్పటికప్పుడు ఆయన తప్పించాడు. ఆయన నుంచి తప్పుకోవడానికంటండి వెర్రివాళ్ళగా కూడా అతను నటించాడని ఉంటుందండి వాక్యం. ఒక గొలియాతుని అవలేలుగా పడగొట్టినోడు సౌలుని పడగొట్టలేడండి? చెప్పండి, పడగొట్టలేడా? అవలేలుగా పడగొడతాడు. పెద్ద విషయమేమి కాదు అది. కానీ దావీదు ఎంత మంచి హృదయం కలిగిన వాడంటే సౌలుని కూడా దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు కదా. సౌలుని అభిషేకించినప్పుడు అంటండి వెళ్ళిపోయేటప్పుడు దారిలో కొత్త మనసు వచ్చిందంటండి ఆయన. దావీదు గురించి మాట్లాడినప్పుడు అభిషేకించినప్పుడు అతను కొత్త మనసు వచ్చిందని రాయబడిందండి. అతను అభిషేకం పొందేటప్పటికే ఆల్రెడీ అతని మనసు ఎలా ఉంది? దేవుడికి ఇష్టకరంగా ఉందంటండి. ఇష్టకరంగా ఉందంట. నా హృదయానుసారుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు అన్నాడు ఆయన. అంత మంచి పేరు పొందుకున్నాడు అన్నమాట అండి. మనుషుల దగ్గర కాదు, దేవుడి దగ్గర పొందాడు. మనుషుల చేత తృణీకరించబడ్డాడండి. యేసుక్రీస్తు మనుషుల చేత తృణీకారం పొందలేదా? దేవుడు తృణీకారం పొందినప్పుడు తప్పకుండా దేవుని యొక్క స్వరూపాన్ని కలిగిన మనము కూడా, దేవుని కలిగిన మనము కూడా తప్పకుండా తృణీకారాలు వస్తాయండి. దేవుణ్ణి కలిగి ఉన్నాము కనుక తృణీకారాలు వస్తాయండి. దేవుణ్ణి కలిగి లేకపోతే అవతల వాళ్ళు ఏమన్నంటే 10 అంటారు. అంటారంట అంటారు, అనిపించుకోరు అంటారు. పౌలు అంటాడు, నేను ఏదైనా మాట్లాడడానికి నాకు స్వతంత్రత ఉంది, అధికారం ఉంది, అయినా నేను మాట్లాడట్లేదు అంటాడు ఆయన. ఏమున్నాయంట? నాకు స్వతంత్రత ఉంది మాట్లాడడానికి, అధికారం కూడా ఉంది నాకు మాట్లాడడానికి, అయినా నేను మాట్లాడట్లేదు అంటే ఎంత తగ్గించుకుంటున్నాడో చూసారా ఆయన? దేవుడిచ్చిన అధికారాన్ని కూడా ఉపయోగించకుండా ఎంత తగ్గింపు కలిగాడో ఉన్నాడో చూడండి. తగ్గింపు అనేటువంటిది అది ఏదో వస్త్రాల్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో కనపడదండి. అది ఎక్కడ ఉంటుంది? అది మన మనస్సులో ఉంటుంది. అది ఆ తగ్గింపు అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మన మనసులో ఉంటుంది. ఏది ఏమైనప్పటికైనా దేవుడు అభిషేకించాడు కదా అతన్ని రాజు. కానీ అలాంటి వాడిని నేనేం చేయను, ఉంటాను, నేనేం చేయను. ఇప్పుడు దావీదు చేతికి దొరికాడా లేదా? ఆయన ఏదైనా చేయొచ్చు అతన్ని, కానీ ఏమీ చేయలేదు. నేను వచ్చాను నీ దగ్గర కంటే నమ్మడు అతను. అందుకే అతను వస్త్రపు చెంగుని మొక్క కోసి అతని యొక్క ఆయుధాన్ని పట్టుకొని నేలగుడ్డిని పట్టుకుని దూరంగా వెళ్ళిపోయి, సౌలా నాయన ఇదిగో నీ వస్తువులు నా దగ్గర ఉన్నాయి చూడు అన్నాడు అనమాట. దూరంగా వెళ్ళి, అమ్మో నా దగ్గరికి వచ్చినా నన్ను ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడా అని చెప్పి ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపడి, అంటే పై పశ్చాత్తాపమే లేదు, పడి నాయన దావీదా నా కుమారుడా, నిజంగానే నువ్వు నా దగ్గరికి వచ్చావయ్యా, నన్ను ఏమైనా చేయొచ్చు కానీ ఏం చేయలేదు, నన్ను ఏమీ చేయకుండా నువ్వు నన్ను విడిచిపెట్టావు అని చెప్పేసి సమాధాన పడుతున్నాడు అనమాట. ఏం పడుతున్నాడు? సమాధాన పడుతున్నాడు. ఎందుకని సమాధాన పడుతున్నాడు? గొలియాతునే చంపాడంటే ఇంక మమ్మల్ని ఊరుకుంటాడా? ఆయన తేడా పాడ వచ్చిందంటే మా పని అయిపోతుంది అనుకున్నాడు అనమాట. కానీ దావీదు అలాంటి వాడు కాదండి. అనవసరంగా యుద్ధాలు చేసే వ్యక్తి కాదు. అవసరానికి మాత్రమే అతను ఏం చేస్తాడు? యుద్ధాలు చేస్తాడు. అసలు దేవుడే అతన్ని
ఇప్పుడు రాను అని పిలుస్తున్నాడంటే ఏమనుకోవాలండి? నా ప్రజలు, నా స్వాస్థ్యము, వాళ్ళని నువ్వేం చేయాలి? ఇప్పుడు మేపాలి. రా అని పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడటండి? యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములందు నేర్పరిగాయి. కార్యాలు చేసే విషయంలో కూడా ఏముండాలటండి? నేర్పరితనం ఉండాలటండి. ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా చేసేసి అస్తవ్యస్తం చేసేయకూడదండి. దేన్ని కూడా ఏం చేయకూడదు? అస్తవ్యస్తం చేయకూడదండి. కార్యముల యందు నేర్పరితనం ఉండాలటండి. దావీదు మీదకి దెయ్యం వచ్చినప్పుడు చమత్కారంగా వాయించుకోడటండి సితార. అతను వాయించినట్టు ఎవరు వాయించలేకపోయేవారట. అతను వాయించినప్పుడు ఆ దెయ్యం పారిపోయిందట అతని మీద నుంచి. చూసారు? ఎప్పుడైతే అతనిలోకి అసూయ ప్రవేశించిందో అప్పుడే దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. దెయ్యం ఆత్మ వచ్చి కూర్చుందంటండి. అప్పుడు దావీదు వెళ్ళి సితారా వాయిస్తుంటే ఆ దెయ్యం వెళ్ళిపోయిందట. స్టార్టింగ్ ఎంట్రీ అదనమాట అండి. ఆయన దెయ్యాన్ని వెళ్ళగొట్టే ఏంటది ఆ సితారా వాయించుకోడు అన్నమాట. ఇప్పుడు వాయిద్యాలు ఎలాగున్నాయి అంటే దెయ్యాలు పారిపోతున్నాయో లేదో తెలియదు, కానీ దెయ్యాలు వస్తున్నాయేమో అన్నట్టున్నాయి. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. కానీ అందుకే వాయిద్యాలు కూడా దేవునికి సంబంధించినవి ఉంటాయండి, దెయ్యానికి సంబంధించినవి కూడా ఉంటాయన్నమాట. నిజంగా పరలోకం దిగిపోయిందా అనిపిస్తుందండి ఒక్కో స్థలంలో. ఆ తర్వాత వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు అంతా మొత్తం చెప్తానమాట. ఏంటి వేళ్ళైనా ఇప్పుడు పాడిన వాళ్ళు, వేళ్ళైనా ఇప్పుడు అలా చేసిన వాళ్ళు అని ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట అండి. అలాంటి వ్యక్తులు నేను చూసాను కనుక చెప్తున్నాను. దేవుని ఆత్మ పనిచేయడం వేరుగా ఉంటుందండి, దెయ్యం పనిచేయడం వేరుగా ఉంటుందండి. దేవుని ఆత్మ మనలో నివసించాలి అంటే వినయం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. ఇవి ఉండాలండి. దేవుడు మనలో నివసించాలంటే, దేవుడు మనలో పనిచేయాలంటే దెయ్యం పనిచేయడానికి ఏమీ అవసరం లేదు. ఇవన్నీ అవసరం ఉండదండి, ఏమీ అవసరం లేదు వాటి. అందుకే దావీదుని దేవుడు కోరుకున్నాడండి. నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడు రా అంటే వచ్చేసాడు అంతేనండి. ఇంకా వెనక ముందు ఆలోచించలేదు. అయ్యా ప్రభువా, మరి ఇప్పుడు దాకా ఈ గొర్రెలు మేపాను కదా, ఈ పాలిచ్చే గొర్రెలు ఈ అన్నిటిని నేను చాలా జాగ్రత్తగా పెంచానయ్యా, చాలా జాగ్రత్తగా నడిపించానయ్యా, వీటిని ఇప్పుడు రమ్మంటావేటయ్యా అని అడిగాడండి. అక్కడ అడగలేదు. దేవుడు ఎప్పుడు ఏ పని చెప్తా పని మనం చేయాల్సిందే. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, అలా కాదు, ఇలా కాదని దేవుడికి ఎదురు సమాధానాలు చెప్పరండి వాళ్ళు. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా దేవుడు వాళ్ళకి ఏది చెప్తా పనిని వాళ్ళు నమ్మకంగా, యథార్థంగా కష్టపడి వాళ్ళు చేస్తారండి. ఇంక వేరే దేని గురించి ఆలోచన చేయరు. ఇక వేరే మాటలు ఉండవు. ఇంకా సరే వస్తున్నానయ్యా అంటాడు అంతే. ఇంకా వేరే మాటలే ఉండవండి. సరే ప్రభు, మరి కొంచెం నాకు ఆలోచించుకోవడానికి టైం ఇయ్యి, నాకు నేను ఆలోచించుకుంటాను. ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు ఒప్పుకుంటారో లేదు, వీళ్ళు ఒప్పుకుంటారో లేదు, అలాగే ఇవన్నీ ఏమి ఉండవండి. ఇంకా దేవుడు నోట్లోంచి మాట వచ్చిందంటే ఇంక దావీదు చేసేయటమే. ఇక వెనక ముందు ఆలోచించే పనే లేదన్నమాట అండి. ఆయన అంత తనకు తాను సమర్పించేసుకున్నాడండి, దేవుడికి అర్పించేసుకున్నాడు తనకు తాను. దేవుని చేతిలో ఉండాలండి మనం.
దెయ్యం చేతిలో ఉంటే దెయ్యం వాడుకుంటుంది, దేవుని చేతిలో ఉంటే దేవుడు వాడుకుంటాడు. మనం ఎవరి చేతిలో ఉన్నాం, ఎవరి మాట వింటున్నాం, ఎవరికి లోబడుతున్నాం, ఎవరికి విధేయత చూపిస్తున్నాం, ఎవరికి మహిమను తీసుకొస్తున్నాం, ఎవరికి ఘనతను తీసుకొస్తున్నాం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు దేవుడు. మరి దేవుణ్ణి గణపరిచాడు ఆయన. దేవుడు ఆయన్ని తీసుకెళ్ళి గణపరిచాడా లేదా? ఇశ్రాయేలీలందరూ కలిపి చేయలేని పని, రాజు చేయలేని పని దావీదుతో చేపించాడా లేదా? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడుగుతున్నాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమీ ఉండదండి. ఆయనకు అసాధ్యమైంది ఏమీ ఉండదు. ఆయన ఏమైనా చేయగలడు. ఇప్పుడు ఏదో కొత్త పాట వచ్చింది కదా, ఏమైనా చేయగలడు. మళ్ళీ ఆ పాట పాడుకునే వాళ్ళు కొంతమంది అంటే దాన్ని అలా కాదు ఇలా కాదు అని పేర్లు పెట్టేవాడు కొంతమంది. ఏది ఏమైనప్పటికైనా దేవుడు ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు, గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనం గొప్పగానే ఆరాధించాలండి. ఆయన గొప్పతనాన్ని మనము వెల్లడి చెయ్యాలి. ఏం చెయ్యాలి? వెల్లడి చెయ్యాలి. శద్రక్, మేషక్, అబేద్నెగో ద్వారా ఆయన నామం వెల్లడైపోయింది అక్కడ. దానియేలు ద్వారా ఆయన నామము వెల్లడయ్యింది అక్కడ. అలాగే యోసేపు ద్వారా అక్కడ వెల్లడయ్యింది. ఇలాగ తన బిడ్డల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెల్లా ఆయన నామము వెల్లడయ్యిందండి. మనం ఎక్కడుంటే అక్కడ వెలుగు ప్రకాశించాలండి. చీకటి కాదు ఉండాల్సింది. ఏముండాలి? వెలుగు ఉండాలండి. వెలుగు ఉండాలి. చీకటి ఎంతవరకు ఉంటుంది అంటే వెలుగు వచ్చేంతవరకే ఉంటుందండి. లైట్ వేసేంతవరకే చీకటి ఉంటుంది. లైట్ వేయగానే ఏమైపోతుంది? ఎటు పారిపోయిందో కూడా మనకు తెలియదు. ఎటు పారిపోయిందో కూడా మనకు తెలియదు. లైట్ వేయగానే చీకటి పారిపోతుంది. అప్పటి వరకు చీకటి ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలమైన మనము ఎక్కడుంటే అక్కడ ఏముండాలి? దేవుని యొక్క వెలుగు మనలో నుంచి ప్రకాశించాలి. వెలుగు బిడ్డలుగా మనము దేవుని కొరకు ప్రకాశించాలండి. నీతిమంతులంట అంతకంతకు తేజరిల్లుతారంటండి. ఏమవుతారు? అంతకంతకు తేజరిల్లుతారటండి. కానీ నీతి కాని వాళ్ళు, స్వనీతి కానీ దుర్నీతి కానీ, ఇది ఏదైనా దేవునికి సంబంధించిందేనా అండి? శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఏమి నీతి? అది స్వనీతి. ఈ స్వనీతి అనేటువంటిది దేనికి పోల్చాడంటే యెషయా గారు మురికి గుడ్డలతో సమానం అన్నాడండి. స్వనీతి ఎలాంటిదంట? మురికి గుడ్డలతో సమానం అంటండి. ఆ మురికి అంతా కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మేమేం చేస్తామంటే మిమ్మల్ని ఉతికి ఆరేసేస్తామన్నమాట. ఎందుకని? మీలో ఏదైనా మురికి ఉంటే క్లీన్ చేస్తామన్నమాట. ఈ వాక్యం ద్వారా ఏం చేస్తాం? మిమ్మల్ని ఉతికి ఆరేస్తామన్నమాట. అప్పుడు మురికంతా పోతుంది. మా నీతి క్రియలన్నీ కూడా మురుగు గుడ్డల్లాంటివి అయ్యా అంటున్నాడు యెషయా గారు. అలాగే మరి మనలో ఇంకా ఏం పనిచేస్తాయండి? స్వనీతి, దుర్నీతి. ఈ దుర్నీతి ఎవరికి సంబంధించింది అంటే సాతానికి సంబంధించింది. చూడండి, ఒక గారడి విద్య కలిగిన వాడు అప్పటి వరకు ఆ గారడి విద్యలన్నీ ప్రయోగించాడు, ప్రజలందరినీ ఆకర్షించుకున్నాడట. ఆ తర్వాత దేవుని యొక్క బిడ్డలు ఎంటర్ అయ్యేటప్పటికి ఏమైంది? అక్కడ వాక్యము చెప్పబడేటప్పటికి చీకటి పారిపోయింది, వెలుగు వచ్చింది. అప్పుడు వాళ్ళ ప్రభువుని తెలుసుకుంటున్నారు. తెలుసుకుని ప్రభువులోకి వచ్చాడు. ఈ గారడీ విద్య కలిగిన అతను కూడా ప్రభువులోకి వచ్చేసాడండి. వాక్యం విన్నాడు, మనసు మార్చుకున్నాడు. ఆ తర్వాత పేతురు, యోహాను వచ్చినప్పుడు వాళ్ళ చేతులు ఉంచుతుంటే పరిశుద్ధాత్మ అభిషేకాలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ అభిషేకం వస్తుందో ఇక్కడ
ఇతను చూశాడు. ఎవరో గారడీ సీమోన్ చూశాడు. చూసి అమ్మో ఇదేదో చాలా బాగుంది అని చెప్పి, అయ్యా ఈ డబ్బు తీసుకొని ఈ వరం ఏదో నాకు ఇవ్వండి, నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి అభిషేకం రావాలి అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు పేతురు యోహాను ఏమంటున్నారు, నీ ధనము నీ దగ్గర పెట్టుకో, ఇది డబ్బుతో కొనేది కాదు, నీ హృదయము దుర్నీతి బంధకాలతో బంధించబడిందని మాకు అనిపిస్తుంది. అయితే నువ్వు దేవుణ్ణి క్షమాపణ అడుగు, ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడేమో, దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ పొందుకో అన్నాడు. అంటే చూడండి, అతను మారు మనసు పొందుకున్నాడు. ఆ రోజుల్లోనే 50,000 పుస్తకాలు కాల్ చేశాడటండి. ఇప్పుడైతే మరి కోట్ల మీద ఉంటుందేమో నాకు తెలియదు. అయినప్పటికైనా కూడా వెంటనే చూసారా అతనిలో ఎలా ప్రవేశించిందో. అంటే ఎవరికో ఉన్న వరం నాకు కావాలి, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తున్నా కూడా అలాగా జరగాలి అనేటువంటిది. అది దేనికి పోల్చాడు ఇప్పుడు ఆయన? దుర్నీతి బంధకాలని చెప్పాడు ఇప్పుడు ఆయన. ఎవరికో ఏదో ఉందని నాకు కావాలని ఎప్పుడు కూడా మనము అలా అడగకూడదు. దేవునికి ఎప్పుడైతే మనం లోబడ్డామో, విధేయత చూపించామో, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామో, మనకి ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే మానేయచ్చు. మనకు కావాలని అడిగాము అంటే దాన్ని మెయింటైన్ చేయడం కూడా రావాలది. కొన్ని వస్తువులు కొంటారు స్త్రీలు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. అవునా కదా? అవునా కదండి? దాన్ని ఉపయోగించడం రాదు, కొనేసుకుంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నా నేను కొనుక్కోవాలి, వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి నా ఇంట్లో ఉండాలి. అది ఉపయోగమా కాదో నీకు తెలియదు, అది ఎందుకు ఉపయోగమో ఎందుకు కాదో నీకు తెలియదు. అలాగే ఈ వరాలు కూడా వాళ్ళెవరికో ఉన్నాయి కనుక నాకు కావాలని ఎప్పుడు కూడా వరాలు కోరుకోకూడదండి. దాన్ని ఆపరేట్ చేయటం రావాలి నీకు. అది ఒక రోజు 2 రోజులు ఉపయోగించేది కాదది. ఏ టైంలో మనకు అది అవసరమో ఆ టైంలో దేవుడు మనకి ఇస్తాడు. ఒక ఆవిడ అలాగే చెప్పారు, మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు కదండి, మీరు వరాలు అడగొచ్చు కదా. దేవుడు ఇస్తే తీసుకుంటాను కానీ నేను మాత్రం దేవుడిని అడగను. ఆయన ఇస్తే తీసుకుంటాను, ఎందుకంటే నాకు అవసరమైతే ఆయన ఇస్తాడు, అవసరం లేకపోతే ఆయన ఇవ్వద్దని నేను ఎందుకు బలవంతంగా ఆయన అడగాలి? అడగగానే సరిపోయిందా సంబరం? ఒక సామెత ఉంటుంది, ఇల్లు అడగగానే పండగ అయిపోయిందా అంటారు. అప్పుడు మా చిన్నప్పుడు మరి ఏదైనా పండుగ వస్తేనే అవన్నీ చేసుకునేవారు. సంవత్సరం 2 సార్లే కదండి, పూజలు తిరుపుకోవడాలు, ఇల్లు చేసుకోవడాలు అవన్నీ అప్పుడే మళ్ళీ చేసేవారు కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్ది మనకి ఏమొచ్చినాయి, ఇప్పుడు ఇంకా క్లీనింగ్ ఎక్కువైపోయింది. పని అప్పుడు ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? వంటలు అప్పుడు ఎక్కువ ఉన్నాయా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? ఎప్పుడు ఎక్కువైపోయి ఎంతమంది 10 మంది ఉన్నా సరే ఒకే కూర, ఒకే చారు, ఒకే అన్నం. అవునా కదా? ఇప్పుడేముంది, ఒకడొకటి తింటే ఒకడొకటి తింటాం, ఓ పిల్ల ఒకటి తింటే ఇంకో పిల్ల ఒకటి తింటాం. అవునా కదా? మీకు తలపోటుగా ఉందా లేదా? ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఇల్లు తెచ్చిపెట్టారా మీకు? అప్పుడు ఎప్పుడు పని ఎక్కువైంది? ఇప్పుడే పని ఎక్కువైపోయింది. అప్పుడు ఫ్యాన్ ఉంటే పెద్ద గొప్ప, ఇప్పుడు ఏసీ ఉన్నా కూడా గొప్పలేదు. పిల్లలు అలవాటు పడిపోయారు ఇప్పుడు ఇంకా. ఎందుకంటే బయట అలాగా పొల్యూషన్ ఎక్కువైపోయింది, పైన ఎక్కువైపోయింది, కింద ఎక్కువైపోయింది, అన్నీ ఎక్కువైపోయింది. ఎంత సౌకర్యం వస్తే అంత పని ఉంటుందండి. ఒక్కసారి అనుకుంటే ఎప్పుడు పోగానే అనుకునేవారు కాదు, పండగలు రావాలి. దేవుడు వరాలు ఇచ్చేమంటే ఇస్తాడు ఆయన, దాన్ని ఉపయోగించడం రావాలి కదా. అవి ఒక పక్కన పెట్టుకుని కూర్చోకూడదు కదా.
వాడాలి వాటిని. ఏం చేయాలి? వాడాలి. దావీదుని వాడుకోలేదండి దేవుడు. ఏ టైంలో ఎలా వాడాలో అలా వాడాడో లేదా ఆయన్ని? అంతమంది ప్రజల్ని మేపడానికి నువ్వు నాకు కావాలన్నాడు ఆయన. కోరుకున్నాడా లేదు ఇప్పుడు ఆయన? తప్పు చేసిన ఆ తప్పుని శిక్ష అయితే ఇచ్చేశాడు. శిక్ష మాత్రం ఇవ్వకుండా మానేలేదు. ఎందుకు అంటే శిక్ష ఎందుకు ఇస్తాడో తెలుసా? దేవుడు తన యొక్క బిడ్డలను అంటే ఏం చేస్తానన్నాడు? తను ప్రేమించిన వారిని గద్దిస్తాను, శిక్షిస్తానంటాడు. ఆయన గద్దింపుని నువ్వు విసుక్కోకు సుమా. ఆయన శిక్షించినప్పుడు కానీ గద్దించినప్పుడు కానీ నువ్వు విసుక్కోకు సుమా, అది నీ మేలు కొరకే జరుగుతుంది అంటాడు అన్నమాట అండి. ఆయన ఎవరిని ప్రేమిస్తే వాళ్ళనే గద్దిస్తాడట, వాళ్ళనే శిక్షిస్తాడట. గద్దింపు వేరుగా ఉంటుంది, శిక్ష వేరుగా ఉంటుందండి. శిక్ష ఎందుకు వస్తుందో చెప్పనా? మళ్ళీ లైఫ్లో ఎప్పుడు ఇంకా పని చేయలేదు కాదు. ఇక ఎప్పుడన్నా చేశాడండి ఆయన? చేయలేదు. అందుకే దావీదుకి సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు దేవుడు ఇచ్చేశాడండి. దేవుడు ఎంత సెక్యూరిటీని మనకు కల్పిస్తాడు అంటే ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి మన ప్రతి అవసరాలు కూడా తీరుస్తానంటాడు ఆయన. ఆయనకి ఎప్పుడైతే మనం ఇష్టకరంగా జీవిస్తున్నామో మన అవసరాలన్నీ కూడా మనం అడిగినా అడగకపోయినా కూడా మనసులో అనుకున్నా కూడా దేవుడు వాటిని జరిగిస్తాడండి. తప్పకుండా ఇస్తాడు ఆయన. అంతే తప్ప మనల్ని రిస్టోర్ పెట్టే దేవుడు కాదు ఆయన. మనం ఆయనకు లోబడి విధేయత చూపించే మనసు మనము కలిగి ఉండాలి. మన దేహాలు ఆయనకు ఒక దేవాలయాలుగా మార్చబడాలి. పశ్చాత్తాపడితే లోతైన పశ్చాత్తాపం రావాలి. పై పశ్చాత్తాపాలు కాదు. లోతైన పశ్చాత్తాపం వచ్చిందంటే ఎన్నటికీ వాళ్ళ పాపం చేయరు, దేవునికి అవిధేయతగా జీవించరండి. ఇంకా భయము కలిగి జీవిస్తారు, దేవుడికి భయము కలిగి జీవిస్తూ ఉంటారు. దేవుడిని మనం ఎలా ప్రేమించాలో, ఎలాగ ఆయనకి ఆ యొక్క రెస్పెక్ట్ ఇవ్వాలి, అవన్నీ తెలియాలి మనకి. ఇప్పుడు చూడండి, ఎవరన్నా పెద్దోళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, వచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం వాళ్ళని? చెప్పండి, ఎలా చేసుకుంటాం? చాలా గౌరవంగా వాళ్ళని రండి రండి అని మనం పిలిచి కూర్చోబెడతాం. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారండి, 2-3 ఏళ్ళ పిల్లలు, 5 ఏళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చేసి అక్కడ కూర్చుండిపోతారు ఆ చైర్లను అని. ఇలాగా మీరు సైకిల్ చేస్తారు వాళ్ళు లేవమని. వాళ్ళు ఎక్కుతారండి. ఎందుకని? ఆ వచ్చిన వ్యక్తి ఎంత వాల్యుబుల్లో మీకు తెలుసు, కానీ మీ ఇంట్లో ఉన్న పిల్లలకు తెలియదు, తెలుసా? అందుకే వాళ్ళు ఎదురుకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా పడితే అలా కూర్చుంటారు. పోనీ ఏమన్నా కావాలి కూర్చుంటారా? వాళ్ళు కాళ్ళు అటు తెప్ప ఇటు తెప్ప డ్యాన్స్ అన్నమాట. అంతే, ఇలా ఉంటారు వాళ్ళు. వీళ్ళ కళ్ళతో సైకిల్ చేసిన ఏమీ పని చేయవు. ఏంటి అలా చూస్తున్నావేంటి, అలా అంటున్నావేంటి? మళ్ళీ వాళ్ళు ఎదురుగానే వేళ్ళు మాట్లాడతారు. వీడికి అసలు చెప్పలేదు, వీడికి అది ఇలా రా అని మీరు పళ్ళు చేసినా కూడా అస్సలు పట్టించుకోరాలి. అంటే మీకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియదు. అంటే దేవుడికి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో మనకి తెలియాలి. చిన్నపిల్లల్లా ఉండకూడదు. మనం చిన్నపిల్లలు ప్రవర్తించినట్టుగా ఉండకూడదు. మనం ఆత్మీయ జీవితంలో ఎదిగిన బిడ్డల్లాగా మనం ప్రవర్తించాలి దేవుడి దగ్గర. అసలు దేవుడు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ముందు. ఆ దేవుడు అంటే తెలుసుకుంటేనే ఆయనకి మనం విలువ ఇవ్వగలుగుతాం, లేకపోతే విలువ ఇవ్వలేమండి. తెలియదు మనకి, ఎలాగ ఇవ్వాలో తెలియదు. ఆయన ఎదుట ఎలా నిలబడాలో తెలియదు, ఆయనలో ఎలా జీవించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, అంటే ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఏమీ అర్థం కాదన్నమాట. ముందు ఆయన ఏంటో తెలియాలి మనకు. ఆయన గురించి చాలా జాగ్రత్తగా పరిశీలనగా తెలుసుకోవాలి. ఆయన నువ్వు ఎంతగా తెలుసుకుంటావు అంత ఆయన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. నీకు అంత భయం కలిగి ఉంటావు దేవుడు అంటే. నువ్వు ఏది చెయ్యాలన్నా నీకు భయం అనిపిస్తుంది. ఏమో ఇది దేవుడికి ఇష్టమో కాదో, ఇది చెయ్యొచ్చో చేయకూడదో 10 సార్లు ఆలోచిస్తావు. ఆయన అంటే ఏంటో నీకు తెలియనప్పుడు నీకేమీ అనిపించదు. అసలు
దావీదుకు దేవుడు అంటే ఏంటో ఎప్పటి నుంచి తెలుసుకున్నాడు ఆయన? బాల్యం నుంచి తెలుసుకున్నాడు. అందుకే దేవుడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు ఆయన. ఎంతగా ఆయనకి ఇస్తున్నాడో దావీదుకి కూడా అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు దేవుడు. మనం ఎంత రెస్పెక్ట్ దేవుడికి ఇస్తామో అంతకంటే ఎక్కువ మనకు కూడా ఇస్తాడు ఆయన. మనల్ని తక్కువగా ఏం చూడదు. నా బిడ్డలను నేను హైలైట్ చేయాలి, గణపరచాలి, నేను ఎలా గణపరచాలి నా బిడ్డలని మన గురించి ఆలోచన చేస్తాడు ఆయన. తెలుసా మీకు ఆ సంగతి? దావీదు తన జీవితంలో ఏ రీతిగా అతను మరి జీవించాడు, ఏ రీతిగా అతను ప్రవర్తించాడు, ఏ రీతిగా పనులు చేశాడు, వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవడం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు దావీదు జీవితాన్ని మన ఎదుట పెట్టాడు. మన జీవితంలో మనం ఎంతవరకు దేవుడికి రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఎంతవరకు లోబడుతున్నాం, ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం, తప్పు చేసిన పశ్చాత్తాపం కలుగుతుందా, ఒకవేళ కలిగినది లోతుగా ఉంటుందా, ఎలా ఉంటుంది ఆలోచన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మీలో ప్రేరేపించబడిన వారు మాత్రం ప్రార్థన చేయండి.